మనిషి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్ని రోజు చీకటిల సమస్యలు, బాధలు, కష్టాలు మనస్సును నలిపేస్తూ ఉంటాయి. కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు. తెల్లవారితే వెలుగు తప్పనిసరిగా వస్తుంది. అలాగే ప్రతి కష్టానికి కూడా ఒక కొత్త వెలుగు వస్తూనే ఉంటుంది. మీ జీవితంలో కష్టం తొలగి సంతోషాలు, మీరు ఆశిస్తున్న ఫలితాలు, జీవితం మారుతుంది అని చెప్పడానికి విశ్వం మీకు కొన్ని సంకేతాలను అందిస్తుంది. ఆ సంకేతాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తుంటే కనుక అవి వార్నింగ్స్ అని ఎప్పటికీ అనుకోవద్దు. అవి మీ జీవితానికి ఒక కొత్త ఆహ్వానం, మీ జీవితానికి ఆనందాలను అందించే సంకేతాలు. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశలోకి ఆరంభమవుతుంది. అందుకనే ఇప్పుడు ఈ వీడియోని మీరు చూడగలుగుతున్నారు. ఇది కూడా విశ్వం మీకు అందించే సంకేతాలలో ఒకటి. మరి విశ్వం మీకు ఇచ్చే సంకేతాలు, సూచనలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబడే ఆఖరి సంకేతం చాలా మందిలో మనసును కదిలించే ఆశను, ధైర్యాన్ని నింపుతుంది. ఇప్పటి వరకు నిరాశతో ఉన్న మీ జీవితంలో వెలుగుని, ప్రశాంతతని నింపుతుంది. విశ్వం మీకోసం మీ జీవితంలో కష్టాలు ముగుస్తున్నాయి అని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను మీకు అందిస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు శాంతంగా కూర్చొని ఒక లోతైన శ్వాసను తీసుకొని వదలండి. మీ మనస్సును శాంతపరిచి విశ్వం మీకు చెప్పబోయే ఆ రహస్యాలను గుర్తించండి. విశ్వం మీకు అందించే సంకేతాలలో మొదటి సంకేతం మీకోసం కొత్త అవకాశాలు తలుపులు తట్టడం. అనుకోని కాల్స్, ఒక కొత్త వ్యక్తి, ఒక కొత్త పుస్తకం, ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుకుతున్న విషయాలకు సంబంధించి అవకాశాలు, సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురుపడుతూ ఉంటాయి. అంటే విశ్వం మీకు ఇస్తున్న సంకేతమే అని గుర్తించాలి. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూనే ఉంటాయి. ఇలా ఎదురవుతున్నాయి అంటే విశ్వం మీకు ఇస్తున్న సంకేతం. ఇక రెండోది ఒంటరిగా ఉండాలనే కోరిక. ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఒక్కసారిగా సైలెన్స్ ని ఎదుర్కొంటారు. బయట సౌండ్స్ కన్నా మీ లోపల ఇన్నర్ వాయిస్ మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది. దీన్ని చాలా మంది ఒంటరిగా ఉండటాన్ని డిప్రెషన్ గా భావిస్తూ ఉంటారు. కానీ ఇది మీకు విశ్వం చెప్పే ఒక విషయం. మీ ఆత్మశక్తి నుంచి వచ్చే శబ్దాన్ని వినడం కోసం మీలో ఒంటరిగా ఉండాలి అనే ఆలోచన కలుగుతుంది. ఇలా మీలో కూడా జరుగుతూ ఉంది అంటే విశ్వం మీ కష్టాలను తీర్చబోయే ముందు మీకు ఇచ్చే సంకేతం. అలానే మీ కష్టాలకి మార్గాలను కూడా ఒంటరితనం నుండే గ్రహించగలుగుతారు. ఇక మూడవది సంకల్పాలు బలంగా పనిచేయడం. మీరు ఒక ఆలోచన పెట్టగానే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు. వెంటనే మీకు అనుకూలంగా ఫలితం రావడం చూస్తారు. మీరు ఒక ఆలోచన పెట్టగానే యూనివర్స్ నుంచి వెంటనే ఆన్సర్ వస్తుంది. ఒక చిన్న నిర్ణయం ఒక పెద్ద కోఇన్సిడెంట్ గా నిలబడుతుంది. ఒక థాట్ ఒక పర్సన్ ని మీ వద్దకు చేరుస్తుంది. ఆ పర్సన్ ద్వారా అవకాశం మీకు ఎదురవుతుంది. కానీ ఇది మీరు యాదృచ్ఛికం అనుకుంటారు. ఇది మీకు ఒక సంకల్ప శక్తి. ఇది విశ్వం మీకు స్పష్టంగా చెప్పే సంకేతం. నీ మాట, నీ ఆలోచన, నీ సంకల్పం ఇవే నీ భవిష్యత్తుగా మారుతున్నాయని విశ్వం మీకు తెలియపరిచే సంకేతం. ఇక నాలుగవది పాత సంబంధాలు, అలవాట్లు దూరం అవ్వడం. ఇది కూడా మీకు విశ్వం ఇస్తున్న సంకేతమే. ఇప్పటి వరకు మీకు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకుంటున్న వారు మీకు దూరం అవుతారు. మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీకు మీరుగా విడిచిపెట్టాలనుకుంటారు. విశ్వం కొత్త మార్గాలను అందివ్వడం కోసం పాత మార్గాలను దూరం చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు కూడా ఈ సంకేతం ఎదురవుతూ ఉంటే బాధపడుతూ ఉండకండి. ఇవి విశ్వం మీ మేలు కోరి మీ జీవితం మారడం కోసమే ఇలాంటి ఏర్పాట్లను ఏర్పరుస్తూ ఉంటుంది. అందుకని ఇది కూడా విశ్వం ఇచ్చే సంకేతాలలో ఒకటి. ఇక ఐదవది మీలో చిన్న చిన్న విషయాలకు కూడా మార్పు రావడం. నిన్నటి వరకు మీకు ఎంతో కోపం, చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లా అనిపిస్తాయి. అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు. ఇది విశ్వం మీకు శాంతి మార్గాల్లోకి నడిపిస్తున్న సంకేతం. దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెప్తుంది, చిత్తయుక్తి నిరోధ హాని. అంటే మనసు వశమవుతున్నప్పుడు కొత్త దిశ మొదలవుతుంది అని. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న మాటలు మీకు తాకకుండా ఉండి మనసు ప్రశాంతంగా మారుతుంది అంటే ఇది విశ్వం మీ జీవితం మారబోతుంది అని చెప్పే సంకేతాలలో ఒకటి. ఇక ఆరవది మీ లోపల ఒక ప్రశాంతతమైన ఆలోచన కలగడం. మీ సమస్యలు ఏవి క్లియర్ అవ్వకపోయినా సరే మీలో ఏ కారణం లేని ఒక ఆనందం పుడుతుంది. ఇది అవేకిని, మీరు కొత్త దిశలోకి అడుగు పెడుతున్నారు అని. ఇవి ఒక విశ్వం మీకు చెప్తున్న సంకేతం. ఇక ఏడవది కొత్త ఆలోచనలు, కొత్త దిశలు.
ఇప్పటి వరకు మీరు ఒక దిశలో జీవించారు, కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెప్తుంది ఇంకా ఒక గొప్పది మీరు చేయాల్సి ఉంది అని, ఇంకా మీరు వెళ్లాల్సింది వేరే మార్గం అని మీకు అనిపిస్తుంది. ఇది కేవలం మీ మనసులో కలిగిన నార్మల్ ఆలోచన అయితే కాదు. ఇది విశ్వం నుంచి వస్తున్న ఒక సంకేతం. మీ ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో ఒక కొత్త ఆలోచనలు కలుగుతాయి. అందుకే మీరు కలల కన్నవి ఊహించని కొత్త జీవితం మొదలవ్వబోతుంది అని. ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్న కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి. ఇటువంటి సంకేతాలు మీ జీవితంలో కనబడినప్పుడు ఇవి ఒక డివైన్స్ గా భావించండి. ఇవి మీకు కొత్త అవకాశాలు, కొత్త ఆశలు, కొత్త శాంతిని అందించే విశ్వ స్వరాలు. మీ ఆలోచన, మీ సంకల్పం, మీ విశ్వాసం ఇవే మీ భవిష్యత్తు. నీవు నీలోని ఆత్మశక్తిని నమ్మితే విశ్వం నీకు అద్భుతమైన దారులను తెరుస్తుంది. కనుక ఈ రోజు నుంచి ఒక సంకల్పాన్ని పెట్టుకోండి. నేను భయపడను, నేను వెనకడుగు వెయ్యను, నా కొత్త దిశను విశ్వంతో కలిసి స్వాగతిస్తాను అని విశ్వానికి మీ మాటగా ఇప్పుడే చెప్పండి. విశ్వం అందించే అవకాశాలను, దారులను అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే కనుక నేను సిద్ధమే అని కింద కామెంట్స్లో తెలియజేయండి. మీ స్వరం విశ్వాన్ని తాకుతుంది. ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పాలి లేదా ఎలా రాయాలని కొంతమంది అడుగుతున్నారు. కొంతమందికి ఇంగ్లీష్లో ఎలా రాయాలి, ఎలా చెప్పాలి అని అడుగుతున్నారు. విశ్వానికి ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పాలి, ఇంగ్లీష్లోనే తెలియజేయాలి అనే రూల్ ఏం లేదు. అలాగే తెలుగులోనే తెలియజేయాలి అనే రూల్ ఏం లేదు. ఎలా అయినా విశ్వానికి మన మనసులో మాటని చెప్పొచ్చు. ఇన్ఫర్మేషన్ అంటే మన మనసులో ఉండే కోరిక. మన కోసం మనం ఏం కావాలనుకుంటున్నామో అదే ఇన్ఫర్మేషన్. కాబట్టి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది తెలుగులోనైనా చెప్పొచ్చు, ఇంగ్లీష్లోనైనా చెప్పొచ్చు. మనం 369 మేనిఫెస్టేషన్ ఫాలో అయ్యే వాళ్ళు తెలుగులోనే రాయొచ్చు, ఇంగ్లీష్లోనైనా రాయొచ్చు. కానీ ఏం రాసినా ఏం చెప్పినా ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. మనం అనుకున్నవి జరిగిపోయినట్లు, మనం కోరిక తీరిన జీవితంలో జీవిస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ని తయారు చేసుకోవాలి. మీ ఇన్ఫర్మేషన్లో పాజిటివ్ వర్డ్స్ తప్ప నెగిటివ్ వర్డ్స్ అస్సలు ఉండకూడదు. నెగిటివ్ వర్డ్స్ అంటే ఇలా అవ్వకూడదు, ఇలా జరగకూడదు, ఇలాంటి వర్డ్స్ అస్సలు యూజ్ చేయకూడదు. ఇంగ్లీష్లో అయితే నో, నాట్, వితౌట్ లాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా ఉండండి. మీకు కార్ కావాలనుకోండి, దాని కలర్ ఏంటి, తన మోడల్ ఏంటి అనే ప్రతి విషయం మీకు ముందే తెలియాలి. అవి డిసైడ్ అయ్యాక మీరు ఒక ఇన్ఫర్మేషన్ని రాసుకోండి. ఉదాహరణకి నేను నా సొంత కార్ ఆడిలో ప్రయాణం చేస్తున్నాను. ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ డ్రైవింగ్ ఇన్ మై ఓన్ కార్ రెడ్ కలర్ ఆడి అని ఇన్ఫర్మేషన్ని రాసుకోవాలి. మీరు ప్రాబ్లమ్స్ ఉన్నారు అనుకోండి, నా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి అని అనుకోవద్దు. మీకు డిసీజ్ ఉంటే మీ డిసీజ్ పోవాలి అని చెప్పుకోవద్దు. అప్పుడు ఇలా చెప్పుకోండి, నేను సంతోషంగా చాలా హ్యాపీగా జీవిస్తున్నాను, ఐఎమ్ లివింగ్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అని ఈ విధంగా ఇన్ఫర్మేషన్ చెప్పుకోండి. మేనిఫెస్టేషన్లో ఎప్పుడు సమస్యలను చెప్పుకోవద్దు. మీరు మీ సమస్యలు చెప్పుకున్నప్పుడే మైండ్కి నెగిటివ్ థాట్స్ వస్తాయి. కాబట్టి సమస్యని వదిలేసి సొల్యూషన్ని తలుచుకోండి. మీకు ఏం కావాలో దాన్ని తలుచుకోండి, ఏం వద్దో కాదు. అలాగే ఇప్పటి వరకు చెప్పుకున్నది పేపర్లో పెన్నుతో రాసేది కాదు, విశ్వానికి మీ మనస్సులో చెప్పుకునేది. అది మీరు ఏ భాషలో చెప్పుకుంటారో అది మీ ఇష్టం. కానీ విశ్వానికి చెప్పుకున్నప్పుడు నెగిటివ్ థాట్స్ని అస్సలు యూజ్ చేయొద్దు. నేను హ్యాపీగానే ఉన్నాను, త్వరలో నేను సక్సెస్ సాధిస్తాను, త్వరలో నేను ఆడి కారు కొంటాను, లేదా త్వరలో నేను ఒక మంచి బైక్ తీసుకుంటున్నాను. ఇలా మీ మనసులో ఉన్న కోరికలను కంప్లీట్ అయిపోయాయని విశ్వానికి చెప్పుకోండి. ఈ యూనివర్స్ మీకోసం సహాయం చేస్తుంది కాబట్టి మీరు కోరుకున్నది తీసుకువచ్చి మీ దగ్గర పెడుతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉండాలి. అంతేకాని అస్సలు కొంచెం కూడా ఏకాగ్రత లేకుండా నెగిటివ్గా మీ మనసులో తలుచుకుంటే ఏం కాదు కదా. ఇప్పుడు విశ్వానికి కామెంట్స్లో మీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఇది నా కోసం కాదు, మీరు యూనివర్స్కి దగ్గర అవ్వడానికి. అది మీకు ఎంతగానో సహాయం చేస్తుంది. అసలు మాకు ఇన్ఫర్మేషన్ యూనివర్స్కి ఎలా చెప్పాలో తెలియడం లేదు అనే వారికి ఈజీగా మన ఇన్ఫర్మేషన్ యూనివర్స్కి ఎలా చెప్పాలో సులభమైన నియమాల్లో చెప్తాను, పాటించండి. రూల్ నెంబర్ 1, ముందు చెప్పినట్లు ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి, వర్తమానంలోనే ఉండాలి. ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ సక్సెస్ఫుల్ అనాలి, అంతేగాని ఐ విల్ బీ సక్సెస్ఫుల్ అనకూడదు. తెలుగులో నేను విజయం సాధించాలి అనాలి, నేను విజయం సాధిస్తాను అనకూడదు. మీరు చెప్పుకునే కోరిక ఏదైనా ముందుగానే జరిగింది అని నమ్మి చెప్పుకోండి. రూల్ నెంబర్ 2, ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉండాలి. అది ఏదైనా సరే. నేను ఆరోగ్యంగా ఉన్నాను అనాలి, కానీ నా అనారోగ్యం తగ్గింది, నేను ఆ వ్యాధి నుంచి కోలుకున్నాను అని చెప్పకూడదు. ఇంగ్లీష్లో అయితే ఐఎమ్ స్ట్రాంగ్,
నేను హెల్తీగా ఉన్నాను అని చెప్పొచ్చు. ఐఎమ్ రికవరీ ఫార్మ్స్ సీక్వెన్స్ లాంటివి చెప్పకూడదు. రూల్ నెంబర్ 3, మీ ఎమోషన్ని కూడా మీ ఇన్ఫర్మేషన్లో రాస్తే చాలా ఉపయోగపడుతుంది. అంటే నేను నాకు నచ్చిన వ్యక్తితో జీవిస్తున్నాను, సంతోషంగా ఉన్నాను. ఇన్ఫర్మేషన్లో మీకు నచ్చినట్లుగా మీకు నచ్చిన వ్యక్తితో జీవిస్తున్నప్పుడు ఏం ఫీల్ అయ్యారో అని చెప్పుకోవడం కూడా చాలా అవసరమే. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పుకోవచ్చు. లేదంటే నేను ప్రతి నెల ₹1,00,000 జీతాన్ని అందుకుంటున్నాను అని రాయండి. ఇలా మీరు యూనివర్స్కి చెప్పుకునే ఏ కోరికలోనైనా సరే ఇలా పాజిటివ్గా రాసుకోవడం చాలా అవసరం. రూల్ నెంబర్ 4, క్లారిటీ. మీకు ఏం కావాలో మీకు ఖచ్చితంగా క్లారిటీగా ఉండాలి. నేను సక్సెస్ అవ్వాలి అనే కోరుకునే కంటే మీకు దేనిలో సక్సెస్ రావాలో కోరుకోవడం చాలా ముఖ్యం. అది డబ్బైనా, ఉద్యోగమైనా, ఇంకేదైనా సరే ఎప్పుడు రావాలి, అలాగే వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటనేది కూడా విశ్వానికి మీరు ఫీల్ అయ్యి చెప్పుకోవాలి. అంటే ఇది మొత్తం చెప్పుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా పెద్దగా ఉంటుంది విశ్వానికి. దానికోసమే రూల్ నెంబర్ 5, 7 సెకండ్స్ రూల్. ఎక్కువ పదాలతో మన కోరికని విశ్వానికి చెప్పకుండా తక్కువ పదాలతో అర్థవంతంగా విశ్వానికి చెప్పుకోవడం అవసరం. విశ్వానికి మన ఇన్ఫర్మేషన్ ఎంత చిన్నగైనా చెప్పొచ్చు, అలాగే ఎంత పెద్దగైనా చెప్పొచ్చు. కానీ 7 సెకండ్లలో చెప్పే మన ఇన్ఫర్మేషన్ విశ్వానికి చాలా త్వరగా అందుతుంది. మనం పూర్తి ఏకాగ్రతతో ఏదైనా 7 సెకండ్ల పాటు అనుకుంటే దాన్ని మన సబ్ కాన్షియస్ మైండ్ బాగా బదులుపరుస్తుంది. క్వాంటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారం ఏదైనా విషయాన్ని 7 సెకండ్లు తెలుసుకుంటే ఆ విషయం వైబ్రేషన్గా మారి యూనివర్స్కి రీచ్ అవుతుంది. యూరో సైకాలజీలో కూడా మన మైండ్ ఒక థాట్ని రిజిస్టర్ చేసుకోవడానికి 6 నుంచి 8 సెకండ్స్ తీసుకుంటుందంట. కాబట్టి మీ ఇన్ఫర్మేషన్లో కూడా 7 సెకండ్స్ రూల్ని ఫాలో అవ్వండి. మీరు కోరుకునే కోరిక ఏదైనా సరే 7 సెకండ్స్లో కోరుకునేటట్లు చూసుకోండి. 369 పద్ధతిని పాటించేవారు చాలా పెద్ద విషయాన్ని 7 సెకండ్స్లో కోరుకుంటారు కదా, అలా కాదు. దాన్ని పార్ట్స్గా 7 సెకండ్స్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దానికి వీలుగా మీ ఇన్ఫర్మేషన్ 7 సెకండ్స్లో కోరుకునేటట్లు చూసుకోండి. మీరు మీ కోరికను విశ్వానికి ఎలా చెప్పాలో ఇంకా అర్థం కాకపోతే కిందన కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ కోరికను విశ్వానికి ఎలా తెలియజేయాలో సహాయం చేస్తాను. మీ కోరికను ప్రతిసారి మీ మనసులో అనుకుంటూ ఉండండి. అలా బుక్స్లో కానీ ఫోన్లో కానీ రాసుకోవడం పద్ధతి ఇంకా చాలా మంచిది. మీరు కోరుకున్నది నిజంగా జరుగుతున్నట్లు నమ్మడం కూడా చాలా అవసరం. మీ ఇన్ఫర్మేషన్ యూనివర్స్కి చెప్పుకున్న తర్వాత లేదా రాసుకున్న తర్వాత మీ కోరికలను తీర్చినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవడం చాలా అవసరం. మీ కోరికలను కిందన కామెంట్ రూపంలో చెప్పి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్సల్ అని చెప్పకుండా పూర్తి ఏకాగ్రతతో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. అంతా అయ్యాక కోరిక కోసం మీ యాక్షన్ చాలా అవసరం. కాబట్టి మీ ఎఫర్ట్స్ చాలా పూర్తిగా పెట్టండి. మీ కోరికను వదిలేస్తే సరిపోదు. ఖచ్చితంగా మీ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. మీ కోరిక కోసం మీరు వీలైనంత కష్టపడండి. మీకు గాని నెగిటివ్ థాట్స్ వస్తే ప్రతిరోజు ఉదయం లెగిసి మెడిటేషన్ చేయండి. లేదా మీకు నచ్చిన ఏ దేవుడి పేరైనా, మంత్రమైనా, జపమైనా చెప్పి మీ కోరికను తలుచుకోండి. అది మీలో ఒక పాజిటివ్నెస్ని తీసుకొస్తుంది. నేను చెప్పే ప్రతిదీ కూడా తప్పక అనుసరించండి. అలాగే మీ సహాయం నాకు చాలా అవసరం. అదేంటంటే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీని ఇంకా పెద్దగా చేద్దాం.